హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంజుల. ఈరోజు మనం పూసని లడ్డూని చేసుకుందాము రండి. వాటికి కావాల్సిన పదార్థాలు పంచదార 1.5 కేజీ, కేజీ శనగపిండి, తర్వాత పచ్చకర్పూరం, సాల్ట్ కొద్దిగా, యాలకుల పొడి, కొద్దిగా వంట సోడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పంచదారని ఫస్ట్ నేను 5 గ్లాసులు తీసుకుంటున్నాను. గ్లాస్ వచ్చేసి 250 గ్రామ్స్ పడుతుంది. దాంతో 6 తీసుకున్నాను, 5 కాదు 6 తీసుకున్నాను. చూడండి కొలత పెడుతున్నాను. 2, 3, మా నేహ కూడా హెల్ప్ చేస్తుంది. 4, అంటే కిలో శనగపిండికి మనం 1.5 కేజీ పంచదార తీసుకోవాలి. అప్పుడైతే కొంచెం బ్యాలెన్స్ అంటే ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఇంకా కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక కేజీకి కేజీ తీసుకోవచ్చు షుగర్. ఇలాగా 6 గ్లాసులు వేసుకొని తర్వాత ఇది పంచదార మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. అది కలుపుకునే లోపు ఇది కొద్దిగా నానుతుంది. నానిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని పాకం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు శనగపిండి మొత్తం వేసేసాను. క్వాలిటీ ఉన్నది తీసుకోండి, లేదంటే మీరే మర పట్టించుకోండి శనగపిండిని. ఇందులోకి మనం కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ అంటే ఒక చిటికెడే సాల్ట్ వేసుకోవాలి. సోడా పొడి కూడా ఎక్కువ వేసుకోకూడదు, 2-3 చిటికెలు వేసుకుంటే సరిపోతుంది అంతే. చూడండి చిన్న దాంతో 1/2 టీ స్పూన్ వేసాను నేను. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనకి ఆయిల్ అంతా తాగేస్తుంది అనమాట. అదొక అలాంటి స్మెల్ కూడా వస్తుంది. సో ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోసపిండిలాగా చూడండి, దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగేలోపు ఇది కూడా పంచదార పాకం తీయడానికని పక్కన పెట్టేసాను అనమాట, కొంచెం పెద్ద వెడల్పాటి గిన్నెలో. ఇది బాగా పాకం రావాలి. అలా కలుపుతూ ఉంటే పంచదార అంతా కడిగి పాకం తయారవుతుంది. ఆలోపు మనము ఇలాంటి చిల్లులు గిన్నె కానీ, లేదంటే లడ్డు బూందీ కాడ ఉంటుంది కదా, దాంతో అయినా వేసుకోవచ్చు. చూడండి అది వేగానే చిన్న పూసల్లాంటివి పడుతుంది. చాలా బాగా వచ్చింది కదా. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనము ఇలాగే వేసుకొని, ఇంకా రాను రాను ఏమవుతుందంటే పిండి కొంచెం ఇలాగా క్రిస్పీగా రాదనమాట, అంటే పూసగా రాదు. అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా వేసేసుకొని మిక్సీ పట్టినా కానీ బాగానే ఉంటుంది, ఏం పర్లేదు. మనకి ఎంతవరకు వస్తే అంతవరకు ఈ పూస లాంటిది మనం అలా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడేమో మరుగుతుంది కదా పంచదార, అది మొత్తం ఇలాగ తీసేయాలన్నమాట. ఆ నూరగంతా ఉంటుంది కదా, అది మడ్ డస్ట్ అనమాట. అదంతా మురికి అంతా ఉంటుంది, అది తీసేయాలి, లేదంటే బాగోదన్నమాట. మొత్తం తీసేసి కొన్ని మీరు ఒక 2-3 స్పూన్స్ పాలు వేసినా కూడా నీట్గా వచ్చేస్తుందండి. మొత్తం అంతా ఈ డస్ట్ ఏదైతే ఉందో అదంతా నీట్గా వచ్చేస్తుంది 2-3 స్పూన్లు పాలు వేసుకుంటే. ఓకే, ఈ లడ్డు ఇప్పుడు ఈ బూందీ తయారు చేసుకుంటూ అది చూడండి పాకం ఎలా రావాలో చూపిస్తున్నాను. మనం ఇలాగా వేలితో ఇలా అంటే ఒక దారం లాంటి పొర వస్తుంది అనమాట. చూడండి అదిగోండి, అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు, లడ్డు పాడవదు ఎన్ని రోజులు ఉన్నా.
ఇది చిక్కబడిపోకుండా ఉండాలి అని అంటే కొంచెం స్ఫటిక కాదండి, పటిక ఇలా ఉంటుంది పట్టిక. దాంట్లో చిన్న ముక్క వేస్తే మనకి తొందరగా గడ్డ కట్టదు. లేదంటే ఒక నిమ్మ చెక్క పిండుకున్నా సరిపోతుంది. కొంచెం బాగా కలిపేసిన తర్వాత చూడండి, పంచదార మొత్తం అలాగా పాకం అంతా గట్టి పడుతుంది కదా, అలా పట్టకుండా ఉండాలంటే హాఫ్ చెక్క నిమ్మ చెక్క కానీ లేదంటే పటిక్ కానీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను పంచదారలో యాలకులు కొన్ని వేసి మిక్సీ పట్టాను అనమాట, అందుకని అలా ఉంది. సో ఇప్పుడు ఇలాగా అంతా మనం బూందీ అంతా పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కూడా అలా బూందీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి నేను పచ్చకర్పూరం వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది కదా, ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అందుకని నేను పచ్చకర్పూరం అనేది వేసాను. ఇదంతా వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది. ఆరిన తర్వాత మనకి మంచిగా ఉండలు చుట్టుకోవాలి. అది మిస్ అయింది చూడండి. ఇలాగా జీడిపప్పుతో